90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, నిన్న ట్రంప్ గారు మాట్లాడిన దాన్ని బట్టి మనం చూస్తే అంటే చాలా మంది కూడా ఒక గోల్డ్ పరంగానే దీంట్లో ప్రాఫిట్ ఉంది, మిగతా అన్నిట్లో కూడా మనకు అన్ని నెగిటివ్గానే కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఎందులో ఇన్వెస్ట్ చేయాలన్నా ఇప్పుడు కరెక్ట్ కాదు అని అంటూ ఉన్నారు. దీన్ని ఎలా చూడాలి అంటారు? ఎవరైనా పెట్టుబడి పెట్టాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రేక్షకులందరికీ నేను చాలా కృతజ్ఞుని. నిన్న చాలామంది నన్ను ఆ నమ్మకంతో అడిగేయడం జరిగింది. సార్ ఇప్పుడు ఏంటి, నెక్స్ట్ ఏంటి? సో పెద్ద సార్ అయితే చెప్పేశారు 26% టారిఫ్స్ ఆన్ ఇండియా అని చెప్పేశారు. పక్క దేశాన్ని గురించి వాళ్ళు ఆలోచించుకుంటారు, కానీ మన దేశం గురించి కానివ్వండి, మన డబ్బు గురించి కానివ్వండి, మనమే ఆలోచించాలి. సో మీరేమంటారు? నేను ఒకటే మాట చెప్పాను, రికమెండేషన్స్ అని కాదండి, డైరెక్షన్స్ అండ్ నాలెడ్జ్ అనేది రెండు ఉండాలి మన దగ్గర. అంటే డైరెక్షన్ మనకి ఏం తెలియాలి అంటే ఇంతకీ ఇక్కడ నుంచి ఎలాంటి సెక్టర్స్ అనేది అప్ వెళ్తుంది అండ్ ఎలాంటి సెక్టర్స్ డౌన్ వెళ్తుంది, ఆ విషయం మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఏమవుతుందంటే మీరు ఇక్కడి నుంచి ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాల తర్వాత అయితే మీరు కోట్లాధికారి అవ్వాలని చెప్పి పెట్టుబడి పెట్టారు కదా, ఇప్పుడు దానికంటే తక్కువ సమయంలోనే మీరు కోట్లాధికారి అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంది. అది ఎలా అయితే ఇప్పుడు దెర్ ఆర్ అబౌట్ మోర్ దెన్ 13 to 15 డిఫరెంట్ సెక్టోరల్ ఇండిసెస్ ఉన్నాయన్నమాట మన దగ్గర. సో దీస్ ఇండిసెస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఇండెక్సెస్. సో ఇండెక్స్ ఏవైతే ఉంటాయో అవి కాస్త మీకు అండర్ పర్ఫామ్ చేయబోతున్నాయి కొన్ని. అవి ఏవవి, అందులో ఏ స్టాక్స్ ఉన్నాయి, అయితే అది నేను పేర్లు ఇక్కడ నేను చెప్పట్లేదు, నా స్వయంగా అది ఆ పేర్లు నేను డిసైడ్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ మన దేశంలోనే చాలా పెద్ద న్యూస్ పేపర్ ఉంది, ఆ న్యూస్ పేపర్ వాళ్ళే ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు తీసుకురావడం జరిగింది. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు చూపిస్తే ఏమవుతుందంటే మీరు అలర్ట్ అవుతారు. అలర్ట్ అవ్వడం వల్ల ఏమవుతుంది, కరెక్ట్గా మనం ఆ డబ్బులు ఎక్కడ పెట్టద్దో మీరు తెలుసుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ పెట్టాలో మీకు ఆప్షన్స్ చాలా ఉన్నాయి. ఒకవేళ మీరు తెలుసుకున్నారనుకోండి ఎక్కడ పెట్టకూడదు అన్న విషయం మీకు తెలిసిపోతే మీరు తక్కువ సమయంలోనే మీ డెస్టినీకి, మీ మొదటి ₹1,00,00,000 మీరు చేరుకుంటారు. ఓకేనా? సో ఏవైతే తప్పులు అందరూ చేశారో ఆ తప్పులు మీరు ఈ వీడియో చూసిన తర్వాత చేయరు కాబట్టి యూ విల్ బి ద లక్కీయెస్ట్ పర్సన్. ఓకేనా? సో లెట్ మీ స్టార్ట్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చూసుకుంటే ట్రంప్స్ 26% టారిఫ్ హిట్స్ ఇండియా. హియర్ ఆర్ ద సెక్టర్స్ అండ్ విన్నర్స్ అండ్ లూజర్స్ అనమాట. అంటే ఈ సెక్టర్స్లో ఈ పేర్లు ఏవైతే నెగిటివ్ ఉండబోతున్నాయో ఆ పేర్లు చెప్పబోతుంది, ప్లస్ దాంతోపాటే అందులో ఏ కంపెనీస్ అయితే విన్నర్స్ కాబోతున్నాయో, ఏ కంపెనీస్ అయితే లూజర్స్ కాబోతున్నాయో ఆ పేర్లు కూడా ఈ లిస్ట్లో ఉండబోతుంది. జాగ్రత్తగా గమనించండి, రాసుకోండి. అండ్ వీళ్ళు ఇచ్చిందే వేదం కాదండి, నేను కూడా చెప్పింది వేదం కాదు. నేనేమంటానంటే మీరందరూ నేర్చుకుంటున్నారు, మీరందరూ నేర్చుకున్న వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. సో మీ హోంవర్క్ని, మీ కైండ్ ఆఫ్ థాట్స్ని మీరు అప్లై చేయండి. డౌట్స్ ఉన్నాయా నన్ను అడగండి, లేదంటే క్లాసుల్లో ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళందరూ కూడా క్లారిటీ ఉంటుంది. ఎవరైతే అటెండ్ కాలేదో అఫ్కోర్స్ ఈ అనౌన్స్మెంట్ తర్వాత ఒక స్పెషల్ మాస్టర్ క్లాస్ ఉండబోతుంది, ఆ డీటెయిల్స్ కూడా తెలుసుకోండి. నౌ కమింగ్ టు ది ఫస్ట్ టాపిక్, మార్కెట్ అవుట్లుక్. అసలు ఎలా ఉండబోతుంది మార్కెట్స్? ఇక్కడ మనం చూసుకుంటే మార్కెట్స్ ఆర్ గోయింగ్ టు రిమైన్ న్యూట్రల్ అండ్ దే ఆర్ గోయింగ్ టు రిమైన్ పాజిటివ్. ఈ రెండు కూడా ఎక్స్పర్ట్స్ చెప్పడం జరిగింది. నా రెండోది ఐటీ సర్వీసెస్కి ఏం జరగబోతుంది? సో స్టాక్స్ ఇన్ ఫోకస్, ఐటీ సెక్టర్ చూసుకుంటే డైరెక్ట్గా కాదు కానీ ఇండైరెక్ట్గా మాత్రం ఎఫెక్ట్ అవుతుంది. సో మంచి బెటర్గా పొజిషన్ ఉన్న కంపెనీస్ ఒకటి టెక్ మహీంద్రా, రెండోది హెచ్సిఎల్ టెక్ అని చెప్పి వీళ్ళు చెప్పారు. కానీ మీరు మీ హోంవర్క్ చేసుకున్న తర్వాతనే పెట్టుబడి గురించి ఆలోచించమని చెప్తా. నా మిడ్ క్యాప్, ఐకేఎస్ హెల్త్ అండ్ సజిలిటీ, ఈ రెండు కంపెనీస్ కూడా బాగుండబోతున్నాయని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. సో బెటర్ నేను చెప్తాను హోంవర్క్ చేసి, లేదంటే నేర్చుకున్న తర్వాత హోంవర్క్ చేసి తెలుసుకోండి. ఇందులో పెట్టుబడి పెడితే ఎంత పెట్టాలి, మనకు ఎంత కైండ్ ఆఫ్ రిటర్న్ రాబోతుంది, ఆ విషయం తెలుసుకొని చేయండి. కమింగ్ టు ది అదర్ పాయింట్, ఫార్మస్యూటికల్. ఓహోహోహో, ఆ బ్రహ్మదేవుడు నిజంగా వీళ్ళకి వరం ప్రసాదించినట్టు ట్రంప్ గారు ఏం చెప్పారంటే నేను ఫార్మా మీద ఒక్క నయా పైసా టారిఫ్ విధించను అన్నారు. సో దానివల్ల ఏం జరిగింది తెలుసా, నిన్న ఒక్కొక్క ఫార్మా కంపెనీ 6%, 10%, 15% పెరిగిపోయింది. ఎందుకంటే వాళ్ళకి ట్యాక్సీలు లేవు ఎక్స్ట్రా కట్టడము. అంటే వీళ్ళు తయారు చేసిన మెడిసిన్స్ అన్నీ కూడా అక్కడ హ్యాపీగా అమ్ముకోవచ్చు అట్ ద సేమ్ ఓల్డ్ ట్యాక్సెస్ రేట్లో. వీళ్ళందరూ కూడా చూసుకుంటే ఎవరెవరు ఇప్పుడు బెనిఫిట్ అవ్వబోతున్నారు? లూపిన్, డాక్టర్ రెడ్డీస్, జైడస్ లైఫ్ సైన్సెస్. సో రికమెండేషన్ కానే కాదు, దయచేసి మీ హోంవర్క్ చేసి ఉండి, ఇది ఇన్ఫర్మేషన్ మాత్రమే. నా కమింగ్ టు ది ఆటో సెక్టర్.
ఆటో సెక్టర్ ఈజ్ ద వర్స్ట్ కైండ్ ఆఫ్ ఎఫెక్టెడ్ సెక్టర్ అండి నిజంగా చెప్పాలి అంటే. ఎందుకంటే OEMs అంటే ఏంటంటే ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అనమాట. అందులో మన టాటా మోటార్ ఉంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో వీళ్ళ సేల్స్ దాదాపు ఎక్స్పోజర్ 35% వరకు ఉంది శిరీష. అంటే ఎక్కువ ఎఫెక్ట్ తీసుకోపోయేది. సో నేను చెప్పట్లేదు ఇక్కడ మీరు దీన్ని అమ్మేయండి అని చెప్పేసి, ఐఎమ్ నాట్ సేయింగ్ దట్, బట్ హోంవర్క్ చేసుకోండి లేదా లెట్స్ లెర్న్. నా కమింగ్ టు ఐషర్ మోటార్స్, మన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ, ఈవెన్ దే హ్యావ్ ఎక్స్పోజర్ టువర్డ్స్ అమెరికా అబౌట్ 10% వరకు. అదర్ కంపెనీస్ ఆటో కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉంటాయి కదండి, దే ఆర్ కాల్డ్ యాజ్ ఆటో యాన్సిలరీ కంపెనీస్ అనమాట. వాళ్ళలో సోనా కామ్స్టార్ వీళ్ళు చూసుకుంటే దాదాపు 45% రెవెన్యూ ఎక్స్పోజర్ ఉంది అమెరికాకి. భారత్ ఫోర్జ్ 40%, సంవర్ధన మదర్సన్ కూడా దే హ్యావ్ లో రిస్క్ డ్యూ టు ఫారిన్ ప్లాంట్స్. సో అదృశ్యం ఏంటంటే అక్కడ ఫారిన్ ప్లాంట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి డైరెక్ట్గా ఎఫెక్ట్ అవ్వదని చెప్పి చెప్తున్నారు. సో బయింగ్ చేయండి అని చెప్పి రికమెండేషన్ కాదు, హోంవర్క్ చేయండి. నా టెక్స్టైల్స్లో ముఖ్యంగా చూసుకుంటే వీళ్ళందరికీ కూడా స్టాక్స్ అన్నీ కూడా రిస్క్లో ఉన్నాయంటే. అంటే వెల్స్పన్ లివింగ్ ఉంది, దాంతోపాటు ట్రైడెంట్ ఉంది, హిమ్మత్ సింగ్, ఇండోకౌంట్, వర్ధమాన్ టెక్స్టైల్స్, అరవింద్ టెక్స్టైల్స్, కేపీఆర్ మిల్స్ అవన్నీ కూడా రిస్క్లో ఉన్నాయి. అంటే ఇమ్మీడియట్గా అమ్మేయండి అని చెప్పి కాదు దానికి అర్థము. దాని గురించి హోంవర్క్ చేసిన తర్వాత అవి బేరిష్ జోన్లో ఉన్నాయా బుల్లిష్ జోన్లో ఉన్నాయా కనుక్కొని మరి డెసిషన్ తీసుకోండి. ఓకే, వీ హ్యావ్ 3 more points టు గో. కెమికల్స్లో ఏ కంపెనీస్ రిస్క్లో ఉన్నాయి అంటే నవీన్ ఫ్లోరిన్, దే హ్యావ్ అబౌట్ 25% US రెవెన్యూ ఎక్స్పోజర్ ఉంది. పిఐ ఇండస్ట్రీస్, దాని తర్వాత SRF ఉంది, UPL ఉంది, దే ఆల్సో హ్యావ్ అబౌట్ 13% US రెవెన్యూ ఎక్స్పోజర్ ఉంది. సో ఇవన్నీ కూడా రిస్క్లో ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా మ్యాక్సిమం మంచి కంపెనీసే కదండి. మరి ఇలాంటి కంపెనీస్కే రిస్క్ ఉంటే మన మార్కెట్స్ ఎలా పైకి వెళ్తాయంటే గుర్తుపెట్టుకోండి, మార్కెట్ ఒక పెద్ద సముద్రం. ఈ సముద్రంలో ఆణిముత్యాలు ఒకటి కాదు కొన్ని వందల్లో ఉన్నాయన్నమాట. సో మీరు వెతకాల్సిందే, హోంవర్క్ చేసుకుంటే మీకు అన్ని మంచి స్టాక్స్ దొరుకుతాయి. సో గో అహెడ్. నా 7th ఇండస్ట్రియల్, హయ్యర్ ఎక్స్పోజర్ HEG కంపెనీకి ఉంది. అంటే వీళ్ళు ఎక్కువగా రిస్క్లో ఉన్నట్టు లెక్క. మోడరేట్ ఇంపాక్ట్ కమిన్స్ ఇండియా, థర్మాక్స్ ఇండస్ట్రీస్కి ఉంది, దాదాపు 10 to 15% వరకు. మినిమల్ ఎక్స్పోజర్ అంటే చాలా తక్కువగా డేంజర్లో ఉన్న కంపెనీస్ KEI అండ్ పాలీక్యాబ్ అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. నా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, సోలార్ ఇండస్ట్రీస్లో, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఎవరున్నారు ఎక్కువగా రిస్క్లో, స్టాక్స్ అట్ రిస్క్. సోలార్లో వారి అని చెప్పేసి మొన్నే రీసెంట్గా లిస్ట్ అయిన కంపెనీ శ్రీష, బాగా పెరిగింది ఆ స్టాక్. 54% ఆర్డర్ బుక్ ఈజ్ లింక్ టు US అంట. అంటే మోర్ దెన్ 50% రెవెన్యూ తగ్గించే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఐ డోంట్ నో, వీ హ్యావ్ టు లుక్ అట్ ద చార్ట్స్. నేర్చుకోండి. అందుకే దయచేసి ఎవరో టీవీలో వచ్చి చెప్పారు, యూట్యూబ్లో వచ్చి చెప్పారని కాదు, ఎవరిని బ్లేమ్ చేయకండి ప్లీజ్. మీ హోంవర్క్ మీరు రాకపోతే నేర్చుకున్న తర్వాత కనీసం ట్రై చేయండి. నా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఎలక్ట్రానిక్స్లో కేన్స్ అండ్ సిర్మా, దీస్ ఆర్ ద కంపెనీస్. దే హ్యావ్ ఈవెన్ డిక్సన్ కూడా ఉంది, 5% వరకు ఎక్స్పోజర్ ఉంది. చెప్పడానికి అర్థం ఏంటంటే నెక్స్ట్ 1 year నుంచి 5 years లోపల మీరు కోట్లాధికారి అవ్వాలి అంటే ఇలాంటి స్టాక్స్ నుంచి కాస్తంత దూరం ఉండే ముందు మీరు హోంవర్క్ చేసుకుని మరీ నిర్ణయించుకోండి. ఇలాంటి విషయాల్లో ఇంకా అప్డేట్స్ నేను తీసుకొస్తూ ఉంటా. ఎవరికైనా డౌట్స్ ఉంటే క్లాస్ జాయిన్ అవ్వాలి అంటే నన్ను అడగండి. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.